ఇప్పుడే భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి పోయేస్తున్నా నేను. దాన్ని దోపిడీ అంటారా ఏమంటారా నాకు అర్థం కాలేదు. ప్రతి దానికి డబ్బులే. బియ్యం పోయాలంటే డబ్బులు, అదేంది బోనం పెట్టాలంటే డబ్బులు. ఈరోజు మా డాడీకి ఏదో మొక్కుందంటే గొర్రెని కొద్దామని చెప్పి పోయినాం. అడిగిపోతే అదేంది చుట్టూ తిప్పంగానే, గుడి చుట్టూ గొర్రెని తిప్పంగానే అదేంది గొర్రె కట్టినమ్మ అన్నారు. ఎంతమ్మా అంటే 500 ఒకటి. అంటే దానికి మన టికెట్ ఉందంటే టికెట్ లేదు. అది ఫిక్స్డ్ ప్రైస్, మళ్ళీ 500 రూపీస్ గొర్రెని కొయ్యాలంటే అన్నారు. సరే అని చెప్పి 500 ఇచ్చినాం. తర్వాతకి మళ్ళీ అదేంది నీళ్ళు వస్తే ఇట్లా జలపరిస్తుంది కదా గొర్రె, ఆడికి పోయినాక ఆడ మళ్ళా కట్నం అన్నారు. ఎంతమ్మా అంటే 200. సరే అని చెప్పి అదేంది ఫస్ట్ ఆమెకి ఏమన్నది, నేను వీడియో తీస్తున్నా అని చెప్పి మళ్ళీ దాంట్లో హుండీలో వేయమని చెప్పింది. నేను వీడియో తీయకపోతే అది ఆమె అకౌంట్లోకి పోయేది. అంటే ఈ దోపిడీ అనేది ఈ ఒకటే టెంపుల్లో ఉందా అంటే అట్లా కాదు, ప్రతి ఒక్క టెంపుల్లో ఇట్నే ఉంటుంది. సో మరి అది పట్టించుకోకనా, ఎవరు పట్టించుకోకనా ఏంది నాకు అర్థమవుతలేదు. దీనికి పర్టికులర్గా టికెట్ అని పెడితే ఓకే, సరే టికెట్ ఉంటుంది, ఇది ఒక దానికి వెళ్తుంది, దాన్ని మళ్ళీ గుడికే యూజ్ చేస్తారని. ఇది ఎవరి జేబులలోకి వెళ్తున్నాయి? అదేంది బోనం పెట్టాలంటే 200, అదే బియ్యం పోయాలంటే 200, బోనం పెట్టాలంటే 500, గొర్రెను కోయాలంటే 500, మళ్ళీ ఈడికొచ్చినాక మళ్ళీ ఈడ 200. ఫిక్స్డ్ ప్రైస్ మళ్ళీ అది. అదేంది మన ఇష్టం, మీ ఇష్టం సార్ ఎంతో ఇంత అది కాదు. 500 పక్కా ఇవ్వాల్సిందే, 200 పక్కా ఇవ్వాల్సిందే, బోనం పెట్టాలంటే 500 పక్కా ఇవ్వాల్సిందే, బియ్యం పోయాలంటే 200 పక్కా ఇవ్వాల్సిందే. మళ్ళీ బయటకు వచ్చినాం అనుకో, మళ్ళీ ఆ గొర్రెని కట్ చేయాలంటే సరే అది వాళ్ళు కోసినందుకు అది తీసుకుంటారు. కానీ ఇది ఎవరు అడగకనా ఇది? దీనిపైన సంబంధిత అధికారులు అయితే తప్పకుండా యాక్షన్ అయితే తీసుకోవాలి దీని మీద. లేకపోతే మాత్రం ఈ దోపిడీ ఇట్నే కొనసాగితే ఇక అది నిలువు దోపిడీ అంటారు దాన్ని, నార్మల్ దోపిడీ కాదు. ఇండ్లలోకి వచ్చి దొంగలు పడతారు కానీ ఇదేంది మనం అంతలో మనం పోయి గుడికి పోయి మరి మనం నిలువు దోపిడీ సమర్పించుకోవాల్సి వస్తుంది.